హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లవ్లీ ఏంజల్స్. కొత్త వీడియో ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్ అనమాట. అందరూ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, కటింగ్ వీడియోస్ పెడుతున్నారు. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుందాం అనుకున్నాను, కానీ నాకు అర్థం అవ్వలేదన్నమాట. కానీ నేను టేప్తో చూపించారు, ప్రతి ఒక్కళ్ళు టేప్ పెట్టి చూపించారనమాట. డైరెక్ట్గా బ్లౌజ్ పెట్టి నేర్చుకున్నా నేను. నాకు టేప్తో అయితే రాలేదు, బ్లౌజ్తో నేర్చుకున్నా నేను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కుడుతున్నాను కూడా. నేను 1 వీక్లో నేర్చుకున్నానండి బ్లౌజ్ కుట్టడం. అయితే కటింగ్ ఏంది, కుట్టడం ఏంది 1 వీక్లో మొత్తం నేర్చేసేసుకున్నాను. మీకు ఎవరికైనా కొత్తగా బ్లౌజ్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. తప్పకుండా పూర్తిగా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. క్లారిటీగా చూపిస్తూ చెప్తాను నేను. అందరూ ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇష్టంగా నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా వస్తుంది. నేను అట్లాగే ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. మనం సగం చూసి సగం అర్థం కాలేదు అంటే రాదనమాట. మీరు ఇంట్రెస్ట్గా పూర్తిగా చూడండి వీడియో మొత్తం. ఫస్ట్ నేను కటింగ్ అయితే నేర్పిస్తున్నాను మీన్స్ కటింగ్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ నేర్చుకోండి. తర్వాత మీరు కటింగ్ నేర్చుకొని మాకు కటింగ్ అర్థమైంది, కుట్టడం కూడా చూపించండి అంటే నేను అది కూడా వీడియో తీసి పెడతాను అనమాట. ఫస్ట్ కటింగ్ అయితే చూద్దాము ఎట్లా చేయాలని. నేను ఎక్కడ బయటికి వెళ్ళలేదండి, మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట. యూట్యూబ్లో నేర్చుకుందామని చూశాను కానీ నాకు రాలేదు. టేప్ పెట్టి చూపిస్తే అస్సలు అర్థం కాలేదు నాకు. ఇది ఫస్ట్ మనం ఇట్లా పరుచుకోవాలంట కింద బ్లౌజ్. ఇది ఓపెన్ది, ఇట్లా ఓపెన్ ఉంది కదా, ఇటు చూపించు. ఇట్లా ఓపెన్ది అటు సైడ్ ఉండాలన్నమాట. ఈ క్లోజ్ చేస్తున్నది మీ వైపు ఉండాలన్నమాట. నీట్గా సమానంగా ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ నీట్గా సమానంగా చూసుకోండి అన్నమాట. తర్వాత బ్లౌజ్ ఇట్లా ఉంటుంది కదా, మన బ్లౌజ్ అందరికి ఎట్లా ఉండిద్ది అంతే నార్మల్గా ఉండిద్ది. మనం ఇట్లా మడుచుకోవాలి నీట్గా. మనం బట్టలు మడతేయడానికి మడతేస్తాం కదండి, అట్లా నీట్గా మడుచుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా మడుచుకోవాలి. మడిచేసేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మనకి మెడ వచ్చేసి మన వైపు ఉండాలి, మెడ పార్ట్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఇట్లా కొంచెం ఖర్చు కుంచుకోవాలన్నమాట. కింద కొంచెం మనం మడుస్తాం కదా, ఇక్కడ కొంచెం క్లాత్ వదిలేసుకొని ఇక్కడ కరెక్ట్గానే పెట్టుకోవాలి. ఇక్కడైతే కరెక్ట్గానే పెట్టుకోవాలి. మొత్తం క్లాత్ మొత్తం పెట్టేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రకారం, కొలత ప్రకారం కరెక్ట్గా చూపిస్తున్నాను మీకు. లాస్ట్ వరకు చూస్తే కరెక్ట్గా అర్థమైద్ది అనమాట. ఇట్లా సెట్ చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం ఇలా సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసేసుకున్నారు కదా. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా. మీకు ఫస్ట్ పేపర్ మీద ట్రైల్ కట్ చేయండి. నేను పేపర్ మీదే నేర్చుకున్నాను అనమాట. పేపర్ మీద నేర్చుకోండి మీరు. తర్వాత క్లాత్ కట్ చేసుకోండి. నేను ఫస్ట్ పేపర్ మీద నేర్చుకొని ఇప్పటికి 5-6 బ్లౌజులు అయితే కుట్టాను అనమాట. పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూచి ఇప్పుడు పేపర్ అయినా ఇంతే పెట్టుకోవాలి. ఓపెన్ వచ్చేసి అటువైపు ఉండాలి, ఈ క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండాలన్నమాట. ఇట్లా మెడ వైపు ఇట్లా పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా పెట్టుకోండి. ఇది కొద్దిగా లోపలికి అనుకోండి. మార్కరో చాక్ పీసో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదనమాట. ఇప్పుడు ఇట్లా డాట్స్ పెట్టుకోండి. కొంచెం ఇది ఇక్కడ మెడ ఉంది కదా, ఇంత ఉంది కదా వాళ్ళది మెడ, ఇట్లా ఈ పార్ట్ ఉంది కదా మెడ పార్ట్, మీరు కొంచెం మడిచి కుట్టడానికి ఇక్కడ చూపించు క్లారిటీగా. ఇక్కడ మనం ఈ మెడ పార్ట్ ఉంది కదా, దీనికి కొంచెం అన్నమాట. ఎందుకంటే మనం మడిచి కుట్టాలి, ఖర్చు ఉండాలి కాబట్టి ఇట్లా ఫస్ట్ డాట్స్ పెట్టుకోండి. దేనికైనా సరే కొంచెం ఖర్చుకు వదలాలండి మనం.
ఇది చూడండి గ్యాప్ ఎట్లయితే క్లియర్గా కనిపిస్తుందా. మన పెన్సిల్ మనం గీసిన చాక్ పీస్ అయితే ఇదిగో గ్యాప్ ఉంది చూడండి. ఇంత గ్యాప్ అయితే ఉంది. ఎందుకు అంటే మనం ఇక్కడ మడిచి కుట్టాలి. ప్రతిదానికి మనం ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఈ డాట్స్ మొత్తాన్ని నీట్గా కలుపుకోండి. నీట్గా కలిపేసుకోండి అన్నమాట. ఇది మెడ, నేను చూపిస్తుంది మెడ పార్ట్. తర్వాత వచ్చేది ఇక్కడ షోలర్స్. ఇది షోలర్ దగ్గర అన్నమాట. షోలర్ దగ్గర కూడా అంతే, కొంచెం పైకి గీసేసుకోండి. మనకి ఖర్చు ఉండాలి, ప్రతిదానికి ఖర్చు ఉండాలన్నమాట. ఇట్లా గీసుకోండి, కొంచెం ఇటుకే గీసుకోండి. ఇక్కడ కుట్లోకి పోతుంది, ఇక్కడ ఖర్చు ఉండాలి, ఇక్కడ కుడతాం మనం కాబట్టి ఇంత గ్యాప్ రావాలన్నమాట ఖర్చు. తర్వాత వచ్చేసి ఇటు వచ్చేసేయండి. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఉంది కదా మనం ఇక్కడ పెట్టింది స్ట్రైట్గా ఇది ఖర్చు ఉండాలన్నమాట. ఇది ఇక్కడ వరకు పెట్టుకోండి. మనకి స్ట్రైట్గా గీసేసుకోండి. ప్రతిదానికి మనం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి. మన బ్లౌజ్ ఖర్చు పెట్టుకుంటేనే మనకి కుట్టేటప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన కొలతలతో పర్ఫెక్ట్గా కుట్టగలుగుతామన్నమాట. ఇంత గ్యాప్ ఇది ఖర్చు కోసం అన్నమాట. తర్వాత ఇది ఉంది కదండి హ్యాండ్స్ ఇట్లా పెట్టేసుకోండి ఇటువైపుకి. కరెక్ట్గా ఈ సంఖ గీత ఎక్కడైతే ఉందో మనం షోలర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్స్ పెట్టుకోండి. డాట్స్ పెట్టుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది అన్నమాట. ఇది అంత ఎక్కువ ఖర్చు ఏం పెట్టుకోక్కర్లేదు ఈ సంఖలో, లేకపోతే నీట్గా పర్ఫెక్ట్గా రాదనమాట. డాట్స్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ పీసెస్ తీసేసి నీట్గా చూసి ఇక్కడ మాత్రం స్ట్రైట్గా రావాలి. షోల్డర్ దగ్గర మాత్రం స్ట్రైట్గా రావాలన్నమాట. మిగతాది కొంచెం ఇట్లా నిదానంగా లోపలికి గీసుకోండి. కొంచెం ఇట్లా లోపలికి గీసేసుకోండి. ఇప్పుడు వెనక పార్ట్ వరకు గీసేసామన్నమాట మనం. తర్వాత ఇట్లా పక్కకి జరిపేసుకోండి. నేనైతే మామూలుగా కట్ చేసేసుకుంటాను, మీకు అర్థం కావడం కోసం కట్ చేయట్లేదు అన్నమాట. మనం ఉక్సులు పెట్టుకుంటాం కదా, అటువైపు తీసుకోండి. క్రాస్ కటింగ్ అనమాట. ఇప్పుడు నేను చేస్తుంది క్రాస్ కటింగ్. ఇది ఇట్లా క్రాస్ కటింగ్ అంటే ఇట్లా రావాలి, కొంచెం క్రాస్గా. మనం స్ట్రైట్గా ఉన్న క్లాత్కి కొంచెం క్రాస్గా పెట్టుకోవాలన్నమాట క్లాత్. మనకి కొంచెం చిన్న క్లాత్ అట్లా అయిపోయినా హ్యాండ్స్ కూడా రావాలి కాబట్టి చూసి సరి చేసి పెడతాను అన్నమాట నేను. ఇట్లా పెట్టుకుంటే ఈ సంఖ్య ఇట్లా గీసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఇప్పుడు ఫస్ట్ మెడ గీసుకోవాలన్నమాట. ఏదైనా సరే కొంచెం ఖర్చు గ్యాప్ వదులుకొనే గీసుకోవాలి మీరు. ఇట్లా టిక్కులు పెట్టుకుంటా గీసుకుంటే మీకు నీట్గా వచ్చింది. నిదానంగా నీట్గా ఇట్లా గీసుకోవచ్చు అనమాట. టిక్కులు పెట్టుకోండి. మీరు టిక్కులు పెట్టుకుంటే ఇట్లా గీసేసుకోవచ్చు. దేనికైనా సరే కొంచెం ఎగస్ట్రా పెట్టుకోండి. అప్పుడు మీకు ఖర్చు వచ్చిద్ది అనమాట. ఖర్చు కుట్టడానికి కుట్టులో పైన జాకెట్ పర్ఫెక్ట్ కొలతలతో వచ్చిద్ది అనమాట. ఇట్లా కొద్దిగా ఖర్చు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇది ఇక్కడికి ఉంది కదా కుట్టు, ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఖర్చు ఎగస్ట్రా అనమాట కుట్టేయడానికి. ఇట్లా గీసేసుకోవడమే స్ట్రైట్గా లైన్. దేనికైనా సరే ఖర్చు మాత్రం ఉండాలండి కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ దీనికి ఖర్చు
ఇక్కడ కుట్టు ఉంది కదా, కొద్ది కిందకి కుట్లోకి పోవాలి కదా మనకి. ఇట్లా స్ట్రైట్గా గీసేసుకోండి, కొద్ది కిందకి అన్నమాట. ఇంతవరకు పెట్టేశాను. ఇప్పుడు శంఖలో గీసేసుకుందాం. నీట్గా నిదానంగా చూసుకొని జాగ్రత్తగా గీసేసుకోండి. సంకలది మాత్రం కొద్దిగా లోపలికే గీసుకోండి, ఎందుకు అంటే ఉగ్గులు రాకుండా ఉండిద్ది అనమాట. ఇక్కడికి వచ్చేలోపు ఇట్లా స్ట్రైట్గా గీసేసుకోండి షోల్డర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ కూడా వేస్ట్ కాకుండా చూపిస్తున్నాను అనమాట మీకు. మొత్తం నీట్గా చూపించు, నీట్గా నిదానంగా క్లాత్ కూడా వేస్ట్ కాకుండా చూపిస్తున్నాను. కొంచెం ఓపిక్గా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. 1-2 సార్లు అయినా చూడండి, పర్లా ఈజీగా వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇది ఉక్సులు పట్టిదే ఇట్లా పెట్టేసుకోండి. మనం కొంచెం గ్యాప్ ఇచ్చాము కదా ఇక్కడ, అట్లాగే మీరు కూడా ఇది పెట్టడం కూడా ఇట్లాగే పెట్టాలన్నమాట. ఇట్లా క్రాస్ కానీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ కుట్టి ఇక్కడ ఉంది కదా, షేప్ పట్టి కుట్టి ఇక్కడ ఉంది కదా, మనం కొంచెం కిందకి చిన్న డాట్ పెట్టుకొని ఇది ఇట్లా కలిపేసేసేయండి. దగ్గరకే పెట్టుకోండి, మరీ దూరంగా పెట్టుకోండి. అంటే నేను ఈ మధ్య నేర్చుకున్నాను, కానీ నాలాగా ఎవరన్నా కొత్తగా చూసి నేర్చుకునే వాళ్ళకి యూజ్ అయిద్ది అని చెప్పి పెడుతున్నాను అనమాట. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, కటింగ్ చేసేవాళ్ళు మాత్రం దయచేసి తిట్టుకోవద్దు. నాలాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంతమంది కన్నా యూజ్ అయిద్ది కదా అని చెప్పి ఇట్లా చేస్తున్నాను అనమాట నేను. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఉక్సులు పట్టి ఇక్కడ ఇట్లా గీసేసుకున్నాం కదా, బ్లౌజ్ ఇట్లా తీసుకొని ఇది ఇట్లా పట్టుకోవాలి మీరు. ఇట్లా పట్టేసుకోవాలి మీరు, అటు కొంచెం ఇటు కొంచెం ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర గ్యాప్ ఇచ్చాము కదా, అట్లాగే గ్యాప్ ఉంచి కొంచెం ఇట్లా పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గానే పెట్టుకోవాలి, లాగకండి, ఏం సాగినట్టు లాగకండి. ఎంత ఉందో అంత ఫ్రీగా ఇట్లా పెట్టేసేయండి. ఫ్రీగా పెట్టేసి ఇక్కడ షేప్ పట్టిది గీత ఉంది కదా మనం కుట్టింది, దానికి కొంచెం కిందకు అన్నమాట ఇట్లా ఒక డాట్ పెట్టేసుకోండి ఇట్లా కిందకి. అర్థమైందా? ఇది ఇట్లా పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గానే పెట్టుకోండి, స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న గీత పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మనం ముందు పాటికి ఇక్కడ గీసిన గీత ఇది మొత్తం అంతా ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేలోపు ఇట్లా రావాలి, కొంచెం ఇట్లా రౌండ్ రావాలి. మీకు ఇక్కడ డాట్ పెడితే ఇక్కడ గీతకి కలిసిపోయింది, మీకు అర్థమైపోతుంది. గీసేటప్పుడు మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఇట్లా గీత పెట్టేసేసుకోండి. ఓకేనా? పర్ఫెక్ట్ ఇది చూపించి గీసింది పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. వెనక పార్ట్ ముందు పార్ట్ నేనైతే మామూలుగా కట్ చేసేసుకొని చూపించాను. నేనైతే మామూలుగా ఇది కట్ చేసేసుకొని వెనక పార్ట్ ముందు పార్ట్ గీసేదాన్ని. మీకు క్లియర్గా క్లారిటీగా చూపిద్దామని చెప్పి మీకు ఇట్లా గీసి చూపిస్తున్నాను అనమాట. తర్వాత కటింగ్ కూడా చూపిస్తాను ఎట్లా కట్ చేస్తున్నాను అనేది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. ఇది లైనింగ్ లేదండి, లైనింగ్ లేకుండా నార్మల్ బ్లౌజ్ అని చూపిస్తున్నాను మీకు.
హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇంకెంత ఉందో అంత ఫుల్గా హ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇది కట్ చేసుకొని హ్యాండ్స్కి మిగిలిన పార్ట్ అంతా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది కటింగ్ చేసేస్తున్నాం. 20 rupees commission video 20 rupees commission video. మనం గీసిన లైన్కి లోపల వైపే ఇట్లా బయట వైపే కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా లోపలికి కట్ చేయకండి. మనం చాక్ పీస్తో గీసుకున్నాం కదా, నీట్గా చక్కగా నిదానంగా కట్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మాత్రం ఫస్ట్ పేపర్ పైన గీసుకోండి. ఒక పెన్ను పెట్టుకొని ఇట్లా బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని దగ్గరుంచుకొని నేను చూపించిన విధంగా పేపర్ మీద కట్ చేసుకోండి. ఫస్ట్ నేనైతే ఫస్ట్ పేపర్ మీదే కట్ చేశాను అన్నమాట. పేపర్ మీద కటింగ్ చేస్తూ నీట్గా నిదానంగా ఒక వారంలో అయితే నేర్చేసేసుకున్నాను నేను. చక్కగా వచ్చిందన్నమాట. మా అమ్మ అయితే ఆశ్చర్యపోయింది. నా బుర్ర తింటావు నువ్వు, నేను నేర్పించాను నీకు. ఫస్ట్ పేపర్ మీద నీట్గా కటింగ్ వస్తేనే నేర్పిస్తాను, లేకపోతే నేర్పించాను అనింది అనమాట మా అమ్మ. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల నేను నీట్గా నేర్చేసేసుకొని చూపించాను అనమాట. నాకు కటింగ్ బాగా క్లారిటీగా వచ్చేసింది. నువ్వు కుట్టడం నేర్పించు, ఫస్ట్ కుట్టడం నేర్పించు అని చెప్పి గొడవ చేసి నేర్చుకున్నాను. మన బ్లౌజులు మనం కుట్టుకోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో నేర్చుకున్నాను అన్నమాట. నేను ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఇంట్రెస్ట్గా చూసినా ఏదైనా సరే 1-2 సార్లు చూసి 1-2 సార్లు చేస్తే తప్పకుండా వచ్చేసిద్దండి. మీరు ట్రై చేయండి. వెనకాల పాట చూడండి, నీట్గా రౌండ్ వచ్చేసింది చూడండి. చక్కగా నీట్గా రౌండ్ వచ్చేసింది అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోండి. మనం కుట్టేటప్పుడు కూడా సరి చేసుకుంటూ కుట్టాలన్నమాట. ఫస్ట్ కటింగ్ వస్తే మెయిన్ కటింగ్ అండి. కటింగు, ఇవి నడుము దగ్గర వేసే పట్టీలు, మెడ పట్టీలు, అవన్నీ మనకి నీట్గా కట్ చేయడం వచ్చేసింది అనుకోండి, కుట్టడం ఈజీ అని అనిపించింది. కుట్టడంలో కూడా ఫస్ట్ మనకి కుట్టే దాంట్లో షేపులు కరెక్ట్గా రావాలన్నమాట. రౌండ్ మెడ తిప్పడం, కుట్టడం, షేపులు మెడ మొత్తం కరెక్ట్గా రావాలి. నీట్గా నిదానంగా గత్తర పడకుండా కట్ చేసుకోండి. ఫస్ట్ అందుకే పేపర్ మీద కట్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేసిద్ది అన్నమాట. నేనంటే వచ్చేసింది, అనుభవం ఉంది కాబట్టి నేను మొన్నేనండి నేర్చుకుంది. ఎక్కువ టైం ఏమో అనిపించలేదు. మా అమ్మ నువ్వు నేర్చుకోలేవు, నీకు అర్థం అవ్వదు అనింది. నేను కాదు, పట్టుదలగా నేను నేర్చుకోవాల్సిందే అని చెప్పి పట్టుబట్టి కూర్చొని నేర్చుకున్నాను అన్నమాట. మీరు అలాగే పట్టుబట్టి నేర్చుకోవాలి అనుకుంటే క్లారిటీగా వచ్చేస్తుంది. నేను అందుకే ఫస్ట్ లైనింగ్ ఇచ్చి చూపించట్లేదు మీకు. మామూలు 2x2 ముక్కోడు తీసుకోండి, చక్కగా పేపర్ మీద కటింగ్ చేసుకోండి, నేర్చుకోండి 1-2 సార్లు. వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, వాటి మీద 1-2 సార్లు నేర్చుకోండి. ఇంకా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకుంటే క్లాత్ మీద కట్ చేయండి. మీ కటింగ్ వచ్చేసింది, మాకు కటింగ్ వచ్చింది, అక్క, ఆంటీయో, అక్కో, చెల్లిలో ఏదో ఒకటి కామెంట్ చేయండి. కుట్టడం కూడా నేర్పించు అని చెప్పి వీడియో తీసి పెట్టు, కుట్టడం కూడా అని చెప్పి తప్పకుండా కుట్టడం కూడా వీడియో తీసి పెడతాను అన్నమాట. నేను ఫస్ట్ రాని వాళ్ళు బేసిక్ కటింగ్ నేర్చేసుకోండి. ఇది ముందు పార్ట్ అన్నమాట. చూపించు.
ఇట్లా వచ్చేసిద్ది ముందు పార్ట్, ముందు మెడ, ముందు పార్ట్ అన్నమాట ఇది. మనం కటింగ్ చేసేటప్పుడైతే ఎంత ఇంట్రెస్ట్గా నీట్గా నిదానంగా కట్ చేస్తామో, కటింగ్ ఎంత నీట్గా నిదానంగా కట్ చేస్తామో కుట్టడం కూడా అంతే నీట్గా నిదానంగా కట్ చేయాలి. ఇది ఇప్పుడు ఈ పీస్ మిగిలిన పీస్తో హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. ఇట్లా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇట్లా మడతేసేసుకోండి. మడతేసేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఖర్చుకు కావాలి కదా మనకి, ఇట్లా క్రాస్గా గీసేసుకోండి. ఖర్చు కుంచుకొని ఇట్లా క్రాస్గా గీసేసుకోండి హ్యాండ్స్కి. నీట్గా నిదానంగా చూడండి. 1-2 సార్లు వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసి 1-2 సార్లు ఇంట్రెస్ట్గా చూడండి, తప్పకుండా అర్థమవుతుంది అన్నమాట. ఇవి హ్యాండ్స్ చూడండి, ఇవి హ్యాండ్స్ ఎట్లయితే ఉన్నాయో అట్లయితే కట్ చేసేసాను. ఇంకా మనకి ఇక్కడ కొంచెం ఖర్చులోకి పోతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఖర్చులోకి పోయింది కాబట్టి ఇక్కడ ఒక పట్టీ వేసుకోవాలి, ఇక్కడ సరి చేసుకోవాలి. కుట్టేటప్పుడు 2 ముక్కలు జాయింట్లు పడతాయి, అవన్నీ మనం కుట్టేటప్పుడు చూసుకోవాలన్నమాట. అవన్నీ కుట్టేటప్పుడు క్లారిటీగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో నడుము పట్టి ఒకటి తీసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టి వచ్చింది, ఫస్ట్ షేప్ పట్టి తీసేసుకోండి. దీంట్లోనే ఈ క్లాత్లోనే వేస్ట్ పోకుండా మొత్తం తీసేసుకోవచ్చండి మనం. షేప్ పట్టి తీయడం కూడా ఒక టాలెంట్ అండోయ్. అన్నీ ఇష్టంగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను అన్నమాట నేను. దీనికి కూడా ఖర్చు రావాలి కదా మనకి. ఇట్లా ఒక గీత అయితే పెట్టేసుకోండి ఇక్కడ. తర్వాత గీత పెట్టుకోండి. ఇది గీసుకునేటప్పుడే చూడండి, విషయం అంతా ఇక్కడే. షేప్ పట్టికి ఎట్లా ఏంటి అని చెప్పి స్ట్రైట్గా ఇలా గీసేసుకునేటప్పుడు చుక్కలైనా పెట్టుకోండి మీరు, పర్లేదు. స్ట్రైట్గా ఇక్కడ దాకా మామూలుగా స్ట్రైట్గా గీసేసుకోండి. తర్వాత కొంచెం ఇట్లా వంపు తిప్పండి. ఇట్లా వంపు రావాలన్నమాట. కట్ చేస్తే అర్థమవుతుంది చూడండి మీకు. బయటికే కట్ చేసుకోండి. మనం గీసింది మాత్రం ఎప్పుడు లోపల కట్ చేయకండి, బయటికే గీసేయండి. ఇట్లా వంపు రావాలన్నమాట.
మనం కటింగ్లో పర్ఫెక్ట్గా అన్నీ కట్ చేసుకుంటేనే బ్లౌజ్ మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగోండి షేప్ పట్టింది. ఇట్లా నీట్గా ఇట్లా పక్కన పెట్టేసుకోండి. ప్రతి ఒక్క పీస్ ఇంపార్టెంటేనండి. జాగ్రత్తగా చూసి ప్రతి ఒక్క పీస్ ఇంపార్టెంటే. జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నడుం పట్టి. ఈ పీసుల్లోనే నడుం పట్టి తీయాలి. డబల్ ఉన్నాయి కదా, డబల్ కట్ చేసేసుకుంటే నడుం పట్టి కూడా మీరు అంటే నాకు అసలు ఫస్ట్ మమ్మీ ఇవేం నేర్పించలేదు. ఫస్ట్ నువ్వు కటింగ్ నేర్చుకో అని చెప్పి కటింగే నేర్పించింది అన్నమాట. మీకు అన్నీ చూపిస్తున్నా నేను. ఈ నడుం పట్టి జాయిన్ చేసేస్తే మనకు కావాల్సినంత వచ్చింది అన్నమాట. తర్వాత వచ్చేసి క్రాస్ ముక్క, మెడకి క్రాస్ ముక్కలు కట్ చేసుకోవాలి. వీటిల్లోనే ఎత్తుకొని కట్ చేసేసుకోవాలండి. మనం వీటిల్లోనే చూసుకోవాలి మన క్రాస్ ఎట్లా వచ్చిద్ది, ఎటొచ్చిద్ది ఏంటి అని చెప్పి. ఇదిగో ఇట్లా క్రాస్ ముక్కలన్నీ దీంట్లోనే కట్ చేసేసుకోవాలి మనం. ఇట్లా క్రాస్గా 2-3 అట్లా పట్టినా సరే ఇంక దీంట్లోనే కట్ చేసుకోవాలి మనం. ఉన్న జాకెట్లోనే లేదు ఈ కలర్ది ఏదన్నా క్లాత్ ఉంది మనకి అనుకుంటే ఆ క్లాత్లో కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మొత్తం నేను చూపించినట్టు క్రాస్ ముక్కలన్నీ ఇట్లా కట్ చేసేసుకోవచ్చు మీరు. ఇట్లా ఒక క్రాస్ ముక్క వచ్చింది. ఇవన్నీ చూపించు. ఇంక ఇవన్నీ అంటే మీరు ఫస్ట్ వెనక పార్టు, ముందు పార్టు, హ్యాండ్స్ నీట్గా కట్ చేయడం నేర్చుకోండి. మీకు ఈజీగా అర్థమైపోద్ది అన్నమాట. ఇట్లా క్రాసు ఈ పీసుల్లోనే నేను చూసి నిదానంగా కట్ చేయాలి. ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇదిగో ఇట్లా క్రాస్గా ముందు వెనక మెడకేయడానికి ఇట్లా క్రాస్గా కావాలన్నమాట. అందుకని చెప్పి క్రాస్గా కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు క్లారిటీగా అర్థమైతే కటింగ్ నీట్గా వచ్చిన తర్వాత అక్క స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టు అంటే తప్పకుండా పెడతాను నేను. మీకు అర్థమైందా లేదా, ఎట్లా అనిపించింది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మీకు తోచిన కామెంట్ లైక్ చేయండి వీడియోని. మా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.